అయితే స్వామీజీ ఇప్పుడు మీరు రాజకీయాలు అన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ చూద్దాం. దాంట్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిపి ఒక ఎలియన్స్ కూటమి ఒక కూటమి, అవును. ఒక గ్రూపు. ఇంకోటేమో వైసీపీ తరఫున వస్తున్నారండి. దీనిపై మీరు ఎలా మీకు తెలిసినంత వరకు చెప్పండి సార్. ఈ వాస్తవానికి ఇక్కడ మనకు నాడి శాస్త్రం ప్రకారంగా చూసుకున్నా, మన జనాల్లో జగన్ పరిపాలనలో చూసుకున్నా, ఏది ఉన్నా కూడా ఏది ఏంటండి, ఎప్పుడైనా కూడా కంచులాగా ఏర్పరచుకోవడం అంటే కోట ఒక రాజ్య పరిపాలన ఉందనుకోండి, జనాలు పోగొట్టుకోరు. అది జనాలు పోగొట్టుకోరు. ఆ రాజును ఎందుకు పోగొట్టుకుంటారు? మీకు రాముడు వచ్చి ఇప్పుడు రాజ్య పరిపాలన చేస్తుంటే వద్దంటారా మీరు? వద్దని అన్నాం కదా అంటే అవునండి. అక్కడ రాక్షస సమాజానికి సంబంధించిన వాళ్ళు ఎన్ని రాక్షసులు వచ్చినప్పటికీ కూడా రామరాజ్యం కావాలని కోరుకుంటాం, కానీ అవును మన రాక్షస పరిపాలన ఎందుకు కోరుకుంటాం? అటువంటివి ఎన్నో జరుగుతుంటాయి. ఓకే. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇది కలియుగం. కలియుగం ఏది మంచి చేసినా వాళ్ళకి రివర్స్ కలగటం, మీకు మంచి చేయబోయినా వాళ్ళకి రివర్స్ కలగటము, అది ఇంకా వేరే ఏదైనా కావటం అలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు అక్కడ కూటమి ఏర్పడినా ఏది ఏర్పడినా కూడా అక్కడ జరిగేది వైసీపీ గెలవటం అనేది మనకు తెలుస్తా ఉంది. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? టీడీపీ, జనసేన, బీజేపీ కలిసినాయి కదండి, అవి ఎలా ఉంటుంది అంటారు? అది ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి వచ్చేవంటే ఒక సీట్స్ రావచ్చు, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే వాళ్లకు పవర్స్ ఉన్న సమయంలో మీరు ఏం చేశారు? మీరు మీ దగ్గర పవర్స్ ఉన్నప్పుడు మీరు జనాలకి ఏం చేశారు? ఏం చేయలేదు. కాబట్టి వాళ్ళకి గుర్తించలేకపోతున్నారు. మీకు ఇప్పుడు పవర్స్ ఇచ్చి ఉన్న పవర్ని పోగొట్టుకుంటే ఎట్లా? ఇప్పుడు ఒక కన్ను తీసేసాం, ఓకే, ఇంకో కన్ను తీయమంటే తీసుకుంటాం. అయితే వాళ్ళ పరిస్థితి ఏ పరిస్థితి అంటే రెండు ఫస్ట్ ఇది అంటున్నారు అంటే వీళ్ళు ముగ్గురు కలిసారు కదా, అందరూ ఏమనుకున్నారంటే మూడు పార్టీలు కలిసినాయి కదా, ఎలా ఉంటుందని వీళ్ళు ఆతృతతో ఉన్నారండి జనాలు. ఇప్పుడు చూడండి, మనం ఒక కంచంలో అన్నం పెట్టుకున్నాం ఏమండి, అన్నం పెట్టుకున్న తర్వాత దాంట్లో 4 కూరలు కాకపోతే 5 కూరలు పెట్టుకుంటాం, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే మజ్జిగేసో మామిడికాయ పచ్చడి వేసుకుని తింటే అది రుచి వేరు. అవును ఏమండి, సో ఉదాహరణ చెప్తున్నాను. కాబట్టి మీరు ఎన్ని కూరలు కలుపుకున్నా పోయేది కడుపులోకే. కాబట్టి మీరు ఎన్ని కూటములు కలుపుకున్నా జనాలకు ఏది మంచి ఏది చెడు తెలుస్తుంది. అయితే ఇది వరకు ఎప్పుడైతే కూడా సోషల్ మీడియా లేదు, గుడ్డిగా ఎవరికి పడితే వాళ్ళకి వేస్తారు. ఇప్పుడు అరచేతిలో వైకుంఠం వచ్చింది కాబట్టి జనాలకి అందరూ కూడా ఏది మంచి ఏది చెడు అని ప్రత్యక్షంగా పరోక్షంగా. ఆ రోజుల్లో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రధనుస్సును చూపించేవాడు మాయాబజార్లో, ఏమండి. సో ఈ కాలంలో మనకు మాయాబజార్ మన చేతిలో ఉంది కాబట్టి అది జనాలే నిర్ణయిస్తారు. అంటే ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి నిలబడుతున్నారండి. ఆయన గెలవడానికి రాష్ట్రం నుండి 2 చోట్ల ఓడిపోయారు ఆయన. ఈసారి గెలవడానికి అవకాశం ఉందంటారా? ప్రయత్నం చేయాలండి. జనాలకి ఏంటంటే మీరు ఎప్పుడైనా కూడా ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వచ్చారు. మీరు ఇదివరకు ఒక స్థాయిలో ఉన్నారు. ఏ స్థాయిలో ఉన్నారు? ఆర్టిస్ట్గా ఉన్నారు, జనాల గుండెల్లో ఉన్నారు, జనాల్లో మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎక్కడ వచ్చారు? రాజకీయాలకు వచ్చారు. రాజకీయాల్లో వచ్చినప్పటికీ ఇక్కడ ఏం కోరుతుంది? సేవాభావన. అది అవును, సేవాభావన కోరుకుంటారు. సేవాభావన కోరుకుంటారు. ఎటువంటి సేవాభావన అంటే అనేక రకమైనటువంటి సంకేత సమస్యలు కావచ్చు, అనేక సమస్యలు కావచ్చు, సేవ కావచ్చు. ఇప్పుడు ఆ రకంగా సాధ్యపూర్వకంగా మనం ఏ విధానమైన దానికంటూ ఓర్పు ఉంటే అది తప్పకుండా వస్తాను, నీ తలకాయ లేపుతాను, నీ కాళ్ళు లేపుతాను, నీ చేతులు లేపుతాను, అది లేపుతాను అంటే అది కాని పని. ఎంతైనా సీనియర్ చంద్రబాబు నాయుడు అండి. ఫస్ట్ ఆయన గురించి మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు జాత్యం ఈయన చిక్కడు దొరకడు, చెప్తే నమ్మడు. తన మనసుకు నచ్చిన పని చేస్తాడు కానీ ఒకరు చెప్పిన పని అయితే చేయడండి. ఈయనకి గురు చెప్పిన విద్య లేదు, పెద్దలు చెప్పిన బుద్ధి లేదు. సొంత బుద్ధి, సొంత ఐడియా, సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత పనులతోటే సాధించారు ఆయన. చిన్నప్పటి నుంచి ఆయన తెలివి, తేటలు, జ్ఞానం, బుద్ధి అంతు చిక్కని మనిషి. సామాన్యంగా ఒకరి లేక వాగుడుకాయ మాట ఆయన దగ్గర లేదు. ఏదైనా ఉంటే పేస్ట్గా ఉంటాడు. ఆయన ధైర్య సాహసాలు లోపల చాలా ఉంటాయి. చేయాలనుకున్న పనులు తన మనసులో పెట్టుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఇప్పటికి 3 సార్లు అయిన సీఎం, ఇంకా కాబోయే
సీఎం కూడా ఈయనండి, ఓ గ్యారంటీ. ఖచ్చితంగా చెప్పేస్తుంది. 180% పక్కా అవుతుంది. ఓకే. ఈ రాశికి ఈయనకి వస్తది రాశి కరెక్ట్గా మాత్రం కృత్తిగా నక్షత్రం 2వ పాదం రాక్షస గణం, ఈయనది వృషభ రాశి అవుతుంది. ఇప్పుడు 74 సంవత్సరాలు ఆయన పుట్టిన నక్షత్రం, ఆయన లెక్క. ఇప్పుడు వృషభ రాశికి ఆయన బలబలాలు బాగున్నాయి. ఏదో ఒక రౌండ్ గా మాత్రం ఆయన కవరప్ చేసుకునేది ఉంది. గెలిచే అవకాశాలు అయితే 180% కనిపిస్తుంది, బాబుకే ఉంది, గ్యారంటీగా అవుతుంది. వైఎస్ జగన్ చూడండి, ఈయన జన్మజాతకరీత్యా చూడు మకర రాశి, మకర పట్టు ఎక్కువ ఉంటుందండి. ఈయనది తన పట్టే గెలవాలంటాడు, ఒకరి పెట్టు గెలవాలని పిచ్చేటోడు కాదు. మొండి మనిషి, జిద్దు మనిషి, తనదే గెలవాలంటాడు. ధైర్యం బాగుంది ఆయనకి. పలుకుబడి, మాట తీరు, మంచితనం, చెడుతనం 2 ఉన్నాయి. ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీ చేసిండా లేదనేది మనకు లెక్కన ఉన్నా కానీ ఏదో ఆయన లెక్కన మాత్రం ఆయన వచ్చే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా లేదంటే ఈయన చేసిన నిర్ణయాలు, ఈయన చేసే పనులు, ఈయన లెక్కలు చూస్తే నేను వ్యతిరేకంగా మాట్లాడతలేదనండి. ఆయన ధర్మశాస్త్రాలు ఉండొచ్చు, వాళ్ళ తండ్రి ద్వారా వారసత్వం ద్వారా ఆయన ఉపయోగమైంది, కానీ బాబు ఉన్నంత మేధావి తత్వం ఈయనకి లేదు. అలా ఉంది ఈయన జాతకం. ఈయన మాత్రం అపజయం మాత్రం తప్పదు, గెలుస్తా అంటుండు కానీ ఇది కాదు. ఇది ముమ్మాటికి నిజం. చిలుక జోష్యం అబద్ధం కాదు, నా ఈశ్వర మాట అబద్ధం కాదు. 3వది పవన్ కళ్యాణ్, కన్యరాశి, ఆవేశం ఎక్కువ, పని తక్కువ, ఆచరణ పెద్దది. తన ఆచరణతోటి పని చేస్తాడు, ఒకరి ఆచరణతోటి పని చేస్తాడు కాదు. కానీ మొండి వైఖరి, పట్టుదల చాలా గొప్పగానే ఉంది. కానీ ముందు ఛాన్స్ ఉంది, కానీ ఇప్పుడైతే లేదు. ఏదో పొత్తు ద్వారా కలిసి అలా నడుస్తున్నంటే ఏదో తన కర్తవ్యం తను నిర్వహించాలి. ఇప్పుడు ఈ వయసు దిగుతుంది కాబట్టి కొంచెం నిమ్మలంగా డెవలప్ కావాలనేది ఆలోచన ఆయనకు ఉంది. కానీ ఒకరికి తీసేటోడు కాదు, ఆయన కోపం వస్తే మాత్రం ఎవరికి ఆగేటోడు కాదు. పవన్ కళ్యాణ్ కూడా మేధావి తత్వమే. ఈ ముగ్గురులో మాత్రం నెంబర్ 1 స్థానం అయితే బాగుండే ఉందండి. ఎందుకంటే గ్రహ బలాలు బాగున్నాయి, ఆయన తెలివి బాగుంది, జనరల్ నాలెడ్జ్ బాగుంది. ఈ సంవత్సరం గెలుస్తాడు. 2వ స్థానంలో మాత్రం సీట్లు ఈయనకు వస్తాయి, 3వ స్థానం సీట్లు పవన్ కళ్యాణ్కి వస్తాయి. ఫైనల్ గా మనకి సీఎం ఎలక్షన్స్ లో నిలిచేది బరిలో అయితే చంద్రబాబు నాయుడు గారు అనేది పక్కాగా తెలుస్తుంది చిలక జోస్యం ద్వారా. గ్రేట్. మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంచిగా ఉన్నదమ్మా. కొన్ని గొడవలు కిరికిరులు వచ్చినా అది తారాస్థాయి చేరవు, నిమ్మలంగానే జరుగుతాయి. శాంతియుతంతో జరిగి గెలిచే అవకాశాలు కనిపిస్తుంది. చిలక జోస్యం అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అప్పటి పూర్వకాలం నుంచి ఉంది. నల్ల దమయంతి టైం నుంచి మనకి చిలక జోస్యం అనేది ఒక ప్రాచుర్యంలోకి వచ్చింది. మరి ఇప్పుడు దీన్ని నమ్మడం తగ్గించేశారు, ఎందుకంటారు? జనాలు ఎందుకు నమ్మడం తగ్గించేశారంటే అమ్మా, ఫస్ట్ జనాలకి అంత జనరల్ నాలెడ్జ్ లేదు, అంత పేపర్ చదివేటోళ్ళు గారు. ఒక రేడియో ఉండి తర్వాత టీవీ వచ్చేసింది, టీవీ తర్వాత సెల్లు అవి ఇవి బుక్స్లు, ఇప్పుడు దీంట్లో రాయడం, అందరు రాయడం నేర్చిండ్రు.